అరే ఇక్కడ మమ్మీ చూడండి. అరే ఇంటికి చిన్న బిడ్డ అయితే నీకు కలివద్దా ఆశకు అది నీకెందుకు అది నీ మమ్మీకి. మనకేమో సిగ్గు పెళ్ళికి వెళ్ళి అన్నం తిని రావాలంటే, వీళ్ళేమో వెళ్ళి అంటారు. మ్యారేజ్ వైబ్ గైస్. టిఫిన్ తినేసి ఇంటికైతే వచ్చేసిన. అండ్ తెచ్చిన గైస్ వీళ్ళ కోసం కూడా. మళ్ళీ ఒక్కొని తిని వస్తే స్మెల్ వస్తుంది. ఇంట్లో ఉన్న సెండ్ మొత్తం అయిపోగొట్టేసిండు. నాతో పట్టుకుంటే అట్లనే ఉంటుంది గైస్. ఉంటూ పట్టుకోరా షికావతు పట్టుకోడే వదిలేస్తా షడికేటు గాయస్. ఈరోజు మళ్ళా వడ్లు ఎండబెడుతున్నాం. ఈరోజు మమ్మీ కుప్ప చేసేసింది. ఇదిగో గైస్ మొత్తం 2 కుట్లు ఉంటది గైస్. ఇది ఒక కుట్లో 40 కుండలు. సో టోటల్ 80. బియ్యం ఎన్ని సంచి వస్తుందో అది తెలియదు ఇంకా. చలో గైస్ ఆరాం. ఇప్పుడు బయట ఎండ, ఇక్కడ మంచం, ఇక్కడ కూలర్. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు నే బ్లాగ్ కదా. నీకి గాయస్ వీటి నుంచి మనం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గాయస్. ఎందుకంటే అన్ని తీడ పనులే. ఎగ్జామ్ లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి గాయస్. 3rd క్లాస్ డోంట్ వరీ, ఏం కాదు. స్కిల్స్ ఉంటే చాలు గాయస్. ఎగ్జామ్ మార్కులు నిజంగా గైస్ ఎన్ని ఇన్విటేషన్లు కార్డ్ అంటే 7 ఉండొచ్చు ఇప్పటికే. మీకు అమ్మాయి ఎవరైనా అడిగిండు గాయస్. ఇగో అమ్మాయి, ఇతను అబ్బాయి. వీళ్ళకే పెళ్లి, వీళ్ళదే పెళ్లి. నిజంగా అది కూడా విక్తా చూడు. అగ్గో బ్యాచ్. అంటే ఏ ఇన్విటేషన్ కార్డ్కి వచ్చినా అంతే చేస్తారు. చిన్నప్పుడు ఫోటోలు చూసి ముద్దు ఉన్నా నేనప్పుడు. గైస్ మేకప్ ఛాలెంజ్ అను నికికు అక్క తమ్ముళ్ళు టోటల్ మొత్తం పూస్ మొత్తం తెల్లగా అయిపోవాలి. నిగలు ఆడాలి. మళ్ళీ ముఖం కట్టుకోవాలి. నిజంగా తెల్లగా ఎండ అడుగుతుండ. తెల్లగా అయిపోవాలి. చూడండి అరే అయ్యో కళ్ళలో పడ్డది. చూస్తే పొరికి తిరుగుతుంది. అచ్చేది ఇంకేమున్నాయి కటుక బొట్టు పెట్టేస్తాం. అక్కొస్తుంది మా కోరే अस्सी हो रहा है सच है ज़्यादा ही है ఇక్కడ మమ్మీ చూడండి. లాషురు అరే ఇంటికి చిన్న బిడ్డ అయితే నీకు కలివద్దా ఆశకు అది నీకెందుకు అది నీకెందుకు అది నా ఇష్టం రా. నాకన్నా చిన్నోళ్ళంటే అలవాటైన భయమా. నీకు పెళ్లి చేయకుంటే నాకు ఏందిరా పిచ్చోడా. క్రేజీ పండుతోటి మనతోతుంటే వయసు
క్రేజీ. అయ్యా ఇప్పుడు మమ్మీ తిడితే చూడు గాయస్ ముఖం కడుగుతురు అయిపోయింది ఇక. నీకు అనుమతి అది ఆడు చూడు మొత్తం బకెట్ లో ముంచిడు. గాయస్ మ్యారేజ్ వైబ్ పెళ్లికి వెళ్తురు. అన్నం తినొద్దాం గాయస్ ఇక, ఎందుకంటే పొద్దుగాల నుండి టిఫిన్ మీదనే ఉన్నా. మా కూలింగ్ ఏరియా ఇంకో తడకాల గుర్షా గాయస్, ఎక్దమ్ కూల్. ఫోన్ చూసి చూసి ఇప్పుడు వెళ్తున్నా ఇంటికి. అక్క కూడా వాటర్ వస్తుంది గాయస్, నీళ్ళు కొట్టాలి ఇక. మొత్తం మొత్తం ఇది ఒళ్ళు కప్పేస్తున్నా గాయస్, ఎందుకంటే మబ్బులు అవుతుంది. ఇగో వర్షం పడేటట్టే ఉంది. సో ముందు జాగ్రత్తతో కప్పేస్తున్నా. మమ్మీ ఏమో మ్యారేజ్ దగ్గర మా రిలేటివ్స్ది, సో నేను కప్పేస్తున్నా. ఇది అయిపోయింది గైస్, ఎండిపోయింది ఇది. ఇక మిల్లుకి తీసుకోవాలంతే. ఇట్లా చూడాలంటే ఒక సీడ్ పట్టుకొని వడ్లపు గింజ దీన్ని కొరికి చూడాలి. అంటే టప్పని సౌండ్ వస్తే ఎండినట్టు. సో గాయ్స్ మనకేమో సిగ్గు పెళ్ళికి వెళ్ళి అన్నం తిని రావాలంటే, వీళ్ళేమో వెళ్ళి అంటారు బాబు. ఆడ మనం సాటిస్ఫాక్షన్గా తినలేము, కంఫర్ట్ ఉండదు. అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా. అదే ఇంట్లో పచ్చి పులుసు అయినా ఆరామ్సే రాజ్యం లెక్క తినొచ్చు. నేను వెళ్ళా అన్న తినొచ్చింది మ్యారేజ్లో అన్నం తిని సీదా వచ్చిన ఫోటోషూట్. ఒకటి ఫోన్ ఒకటి షూట్ పోజ్ చూడు, ఇంకో పోజ్. బైకర్ రే బైకర్, ఒక ఫోటో కోసం ఇంత ఇబ్బంది, తిప్పలు. మ్యారేజ్ వైబ్ గాయ్స్. సో వైస్ ఫైనల్ అయితే అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన. ఇక నైట్ అంటే మార్నింగ్ 12 o'clockకి భరత్ తీస్తారు. సో అప్పుడు లేస్తే చూడాలి, లేకపోతే పండుకోవాలి. ఈరోజు బ్లాగ్ ఇంతే. ఇక చలో ముగిద్దాం, ఇక మీట్ అవుతాం నెక్స్ట్ బ్లాగ్లో.